సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవ. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసయ్యా.
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా హల్లెలూయా. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊరి పరిపాలక ఉన్నత విసర్జించి నన్ను వెతికిన ఉత్తమ స్నేహితుని ఉదయ సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహదనితో పాడెదను ఉదయ సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహదనితో పాడెదను స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము కృతజ్ఞతతో అనుదినము. నాశనకరమైన పాప గుంట నుండి నరక వేద నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూప నీతి సమాధానం సంతోషముతో నిత్య జీవము నాకిచ్చితివి నీతి సమాధానం సంతోషముతో నిత్య జీవము నాకిచ్చితివి స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము కృతజ్ఞతతో అనుదినము.
పాపము క్షమించి రోగము బాపి భయమును దీర్చి పవిత్రదాయక పవనమూర్తి పరిశుద్ధమిచిన పరమాపదం శరణ్యమునకు పరమరాజా పుణ్యదేవా పరమాపదం శరణ్యమునకు పరమరాజా పుణ్యదేవా స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము కృతజ్ఞతతో అనుదినము తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహమున మార్చియును దక్షిణ బాహుతో పాటుకుని నా దయా సంపూర్ణుడా దిక్కు జయము ఆదరణాయు దయాతోను గ్రహించితివి దిక్కు జయము ఆదరణాయు దయాతోను గ్రహించితివి స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము కృతజ్ఞతతో అనుదినము శ్రమలు సహించి సేవకు సిలువనెత్తి శ్రమలు సహించి సేవకు పిలచిన స్నేహదర్శక ఏరయోధ సంశయహరక శ్రమలు నిందల్ ఆకలి అయినా నీ స్నేహం నుండి ఎడబాపునా శ్రమలు నిందల్ ఆకలి అయినా నీ స్నేహం నుండి ఎడబాపునా స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను స్తుతించెదను. హల్లెలూయా. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబోయ్, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 పీపుల్స్ కి పంచి పెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 పీపుల్స్ కి పంచి పెట్టాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని,
చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చేసి చేస్తాడు చిత్రమైన పనులను, చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను. కానానులో పెళ్లి విందులో వాటన్ని వైనుగా మార్చివేశాడు. కానానులో పెళ్లి విందులో వాటన్ని వైనుగా మార్చివేశాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. కుళ్ళిపోయిన శవాన్ని చూసి కమాన్ గట్టపంటూనే పైకి లేపాడు. కుళ్ళిపోయిన శవాన్ని చూసి కమాన్ గట్టపంటూనే పైకి లేపాడు. చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబాయ్, నేను చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. కీర్తనలు 85వ కీర్తన చదువుకుందాం. కీర్తనలు 85వ కీర్తన. చెక్. 85వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. పేజ్ నెంబర్ 497. కీర్తనలు 85వ కీర్తన. ఒక వచనం నేను, ఒక వచనం మీరు కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తకు దేవా, మా వైపు తిరుగుము, మా మీద నీ కోపము చల్లార్చుము. ఎల్లకాలము మా మీద కోపం ఉంచెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజలు ఎందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెట్టేదను, ఆయన తన ప్రజలతో తన భక్తులతో చూవచ్చును సెలవిచ్చును, వారు మరలా భక్తిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానం ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనుచున్నవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. అందరం కలిసి చదువుకుందాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కోరావు కుమారులు దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళు దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించి ఆరాధన చేస్తున్నాయి. కోరావు రాసిన కీర్తన. యెహోవా, నీవు మా దేశం ఎడల కటాక్షము చూపితివి, యాకోబు సంతతిని తిరిగి వెనకకు రప్పించితివి. వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వీళ్ళ పట్ల ఎందాక కోపగించేదవు, నిత్యము కోపగించేదవా, నిత్యము నీ ఉగ్రత మా మీదనే ఉండునా అని వీళ్ళు మొర్రపెట్టినప్పుడు వాళ్ళను కనికరించి కటాక్షించి తిరిగి యెరూషలేమానికి నడిపించినట్టుగా
ఆయన దేని ద్వారా నడిపించినాడంటే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకొని మనం నిర్గమాకాండంలో 34:6 చూస్తే అక్కడ దేవుడు దిగి వచ్చిన్నాడు. ఎట్లా దిగి వచ్చిన సినాయి పర్వతం మీదకి ఆయన దిగి, ఎందుకు దిగి వచ్చినాడంటే ఇజ్రాయేల్ ప్రజలు చాలా కష్టాలలో ఇబ్బందులలో ఐగుప్తు దేశంలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండే సమయంలో ఆయనక మోషేని ఎన్నుకొని సినాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నేను యెహోవాను, నేను దిగి వచ్చినాను నీతో మాట్లాడనీకు అని చెప్పి అక్కడ ఎలాంటి దేవుడిగా ప్రత్యక్షమవుతున్నాడు అంటే 6వ వచనంలో ఉంటుంది. నిర్గమాకాండము 34:6 కృపా సత్య సంపూర్ణునిగా నేను దిగి వచ్చినానని చెప్పి కేవలం ఆయన కృపచేత, ఆయన దయచేత, ఆయన కనికరం చేత ఎందుకు దిగి వచ్చినాడంట? ఆయన కృపా కనికరం చేత ఇజ్రాయెల్ నా దురవస్థలో నుండి, ఆ బానిసత్వంలో నుండి, ఆ ఉగ్రత స్థితిలో నుండి, కష్టాలలో నుండి వాళ్ళని విడిపించనీకి దిగి వచ్చినాడంట. వాళ్ళని కటాక్షించి విడిపించనీకి ఎలాగా దిగి వచ్చినాడంట? యెహోవా నామములో దిగినాడు. ఎలాంటి వాడు అంట దేవుడు అంటే కృపా సత్యం సంపూర్ణునిగా, దయగలిగిన వానిగా, కనికరం గల వానిగా వాళ్ళ మధ్యకి దిగొచ్చి వాళ్ళను కేవలం కనికరించి అక్కడ నుండి ఇడిపించినారనమాట. ఇడిపించినప్పుడు వాళ్ళు దేవుని ఆరాధన చేసినారు. ఎంతగా ఆరాధన చేసినారంటే ఎర్ర సముద్రం దగ్గర వస్తూ ఉన్నప్పుడు ఆయనను పాడుతూ కొనియాడుతున్నారనమాట. యెహోవాను గానము చేసేదము, ఏకముగా కూడి మనం గానము చేసేదము. ఏకంగా కూడి మనం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి దేవుని ఆరాధన చేస్తాం. ఎందుకు ఆరాధన చేస్తున్నారు వాళ్ళంటే ఆ బానిసత్వం నుండి వాళ్ళని విడిపించినాడు ఆయన కనికరం చేత, ఆయన కృప చేత. కాబట్టి అది వాళ్ళు ఆరాధన చేస్తూ, పాడుతూ, కొనియాడుతూ దేవుని గణపరుస్తున్నట్టుగా మనము ఆ దినాలలో, ఆ శ్రమల్లో, ఆ బాధలు విడిపించినారని దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని వాళ్ళు వర్ణించుతూ ఆయన నామాన్ని ఎంతగానో కీర్తించినట్టుగా మనం చూస్తామన్నమాట. దేవునికి మహిమ కలుగునాక. అలాగనే ఇక్కడ కోరావు కుమారులు ఇక్కడ 10వ వచనంలో అంటున్నారు, కృపా సత్యములు కలుసుకున్నాయంట, నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేదని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. ప్రవచన వాక్యంగా వాక్యం ఏం కృపా సత్యములు కలుసుకున్నాయంట. కృపా సత్యములు కలుసుకొని నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. అంటే కృపా సత్య సంపూర్ణిగా ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. రాకముందు ఈ యొక్క వాక్యం కలుసుకోబోతున్నాడు. అది ఎలా కలుసుకోబోతున్నది? ఇప్పుడు నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని అంటే ఆకాశం భూమి ముద్దు పెట్టుకునేట్టుగా కాదు, కానీ యేసుక్రీస్తు శరీరధారిగా రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రవచనము వాళ్ళు భక్తులు పలికి ప్రార్థన చేసి స్తుతించినట్టుగా, ఆరాధించినట్టుగా దేవుని యొక్క సత్యాన్ని, సమాధానాన్ని, నీతిని వాళ్ళు వర్ణిస్తున్నారనమాట. దేవుని నామానికి మహిమకలు. మన జీవితాలలో కూడా దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఉపకారములను, మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేస్తున్నాం, ఎలా స్తుతిస్తున్నాం అనేదే మనం ఈరోజు ఆరాధనలో, కీర్తన ద్వారా తెలుసుకుంటున్నాం. మనం వాళ్ళు చేసింటే ఆరాధన మనమే ఎలా చేయాలనుకుంటాం. ఐగుప్తు దేశంలో వాళ్ళని నడిపించిన దేవుడు ఎర్ర సముద్రం దాటినప్పుడు వాళ్ళు ఆరాధన చేసిన ఆ గుంపు వాళ్ళ దేశం కటాక్షించినప్పుడు, వాళ్ళ దేశంలో చేరినప్పుడు వాళ్ళు కూడా దావీదు వీళ్ళందరూ కూడా దేవుని ఆయన రక్షణ, ఆయన విమోచన, ఆయన సత్యాన్ని, ఆయన సమాధానాన్ని, ఆయన కృపను, ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు వాళ్ళు స్తుతించి పాడుతూ ఆరాధన చేసినట్టుగా మనం ఇజ్రాయేలు చేసినట్టుగా చూస్తున్నాం వాక్యంలో. కానీ నా జీవితాలలో కూడా అంతకంటే గొప్ప కార్యం చేసిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివసించినాడు. కృపా సత్య సంపూర్ణిగా ఆనాడు ఆయన దిగి వచ్చి ఆ గుణలక్షణాలు చూపితే మోషేకి, తర్వాత ఇక్కడ ప్రవచనం పలికితే తర్వాత మన జీవితాలలో అది మన కళ్ళారా చూసినట్టు యేసుక్రీస్తు ఈ లోకానికి కృపాసత్త సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి 12వ వచనంలో చూసుకుంటే ఆయన రక్త మాంసాల వలన కాకోకుండా మనల్ని ఆయన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఎందరు ఆయనను అంగీకరించుతారు విశ్వాసం వల్ల అందరూ కూడా దేవుని కుమార్తెలుగా అంగీకరింపబడతారని దేవుడు అధికారపూర్వకంగా అక్కడ 12వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో సెలవిస్తాడు. 13వ వచనంలో రక్త మాంసాల వలన కాదు కుమారులు కానీ దేవుని యొక్క దేవుడు యొక్క కృపచేత వాళ్ళు, దేవుడు పిలిచిన దాన్ని బట్టి, దేవుడు విమోచించిన దాన్ని బట్టి మన కుమారులుగా, కుమార్తెలుగా ఎంచబడ్డాము. ఈ లోకంలో మనల్ని రక్షించినాడు, విమోచించినాడు. మనం ఎంతగా స్తుతిస్తున్నాం దేవుని. మనము
వాళ్ళు ఆ కృపాసత్య సంపూర్ణిగా రాకముందే ఆయన అలాంటి వాడని ఆయన నామాన్ని గణపరిచినారు, ఆ నామాన్ని మయంపరిచినారు. ఆ రీతిగానే విడుదల పొందినప్పుడు వాళ్ళకి మయంపరిచినారు మోషే రోజులలో. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం చేరినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అలాగ మహిమపరిచి స్తుతించినారు. ఇంకా ఆయన భూమి మీదకి రాకముందే, సమాధానంగా భూమి మీదకి రాకముందే ఆయనను స్తుతించి ఆయన కృపను, ఆయన సమాధానాన్ని, ఆయన సత్యాన్ని, వాళ్ళు నీతిని స్తుతించినట్టుగా మనమైతే సంపూర్ణంగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చినాడు. వచ్చి మనకు కుమారులుగా కుమార్తెలుగా ఆయన అధికారం ఇచ్చినాడు. నువ్వు నేను మళ్ళీ ఎలాగ స్తుతిస్తున్నాం? మనం కూడా ఆయన కృపను, ఆయన సత్యాన్ని, ఆయన కనికరాన్ని మనం కూడా స్తుతించడానికి ఎంతో బద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే ఇజ్రాయెల్ని ఎలా గడిపించినారో మనల్ని కూడా ఈ శాపంలో ఉండి పాపంలో ఉండి దేవుడు విమోచించి రక్షించినాడు. ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ కలిగించి విమోచించి మనల్ని ఆయన కుమారులుగా చేసినారనమాట. కాబట్టి ఆ కృపా సత్య సంపూర్ణి దేవుని మనం ఎంతగానో స్తుతించి గణపరచనీకి అర్హులమై ఉంటున్నాం అనమాట. నా జీవితాలలో ఆయన ప్రత్యక్షత అయినాడు మనకు. ఆయన శిలువ ప్రత్యక్షత నీకు నాకు మన మనోనేత్రాలు తెరవబడి నీ కోసం నా కోసం శిలువలో మరణించినాడని ఆయన కృపచేత కనికరం చేత మనకు మనోనేత్రాలు తెరవబడి ఆయన గుర్తుపట్టినాం. కాబట్టి ఆ ప్రేమమైని కరుణామైని ఆ త్యాగమూర్తిని మనం ఎంతగా స్తుతిస్తున్నాం, ఎంతగా గణపడుతున్నాం అనేది అన్నీ మర్చిపోయి, కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి ఇజ్రాయెల్ స్తుతించినట్టు, ఎర్ర సముద్రంలో వాళ్ళు పాడినట్టు నా జీవితాలలో ఈ యొక్క గత నెలంతా దేవుడు కాచి కాపాడినాడు. అంతేకాకుండా ఈ వారం అంతా కూడా కాపాడి మరొక పునరుత్థాన దినాన మనం సజీవ లెక్కలు ఉంచున్నాడంటే మనం కూడా అన్నీ మర్చిపోయి దేవుని యొక్క ఆనందంతో సంతోషంతో మనం స్తుతించాలా, కృతజ్ఞత కలిగి దేవుని గణపరచాలా, దేవుని మయంపరచాలా. వాళ్ళకంటే ఎక్కువగా మనకు ప్రేమించినాడు, లోకమును ఎంతో ప్రేమించినాడు. కాబట్టి నా జీవితాలలో విమోచన కలగజేసి కుమారులు కుమార్తెలుగా ఆయన రక్తం ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఆయన త్యాగం ద్వారా మనం ఆయన స్తుతించనీకి గణపరచనీకి శిలువ మన ముందుంది. శిలువ ద్వారా మనం ఆయన సన్నిధానానికి చేర్చబడినాం. కాబట్టి మనం కూడా ఈరోజు కృపను, సత్యాన్ని, ఆ సమాధానాన్ని, ఆయన కనికరాయన, ఆయన జాలి, ఆయన ప్రేమను స్తుతించనీకి గణపరచనీకి విమోచింపబడి ఉంటున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని ఆరాధిద్దాం.